ఇక నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ కు సంబంధించిన మరో ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. యాక్షన్ కోసం సిద్ధమా అని ప్రశాంత్ వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సింబా ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. మోక్షజ్ఞ న్యూ లుక్ పై నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య ప్రశాంత్ వర్మకు అప్పగించాడు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందిస్తున్నటువంటి సోషియో ఫాంటసీ చిత్రం ఇది. బాలకృష్ణ విజన్ కి అనుగుణంగా చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని టాక్. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 6న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఎంతో స్లిమ్ గా కనిపించడంతో పాటు గ్లామరస్ గా ఉన్నాడు. సినిమాకు మినిమం గ్యారంటీ ఉందంటున్నారు విశ్లేషకులు. మోక్షజ్ఞను పరిచయం చేయడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మోక్షజ్ఞ నృత్యాలు, పోరాటాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తొలి సినిమాకు 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నాడని తెలుస్తోంది. మన పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కొన్ని కీలకమైన పాయింట్లు తీసుకుని వాటి స్ఫూర్తితో నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. సినిమా విడుదలైన తర్వాత బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు ఇతర హీరోలకు చెందిన అభిమానులు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారని, హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ స్థాయికి ఈ సినిమా వెళుతుందనే ఆశాభావాన్ని బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఎప్పుడెప్పుడా అని మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.